బెంగాలీ రెసిపీ, పూయిసారా రెసిపీ. దీనికి కావాల్సిన స్మాల్ మీడియం సైజు బెంగన్, డ్రమ్ స్టిక్, గుమ్మడికాయ, పొటాటో, బచ్చలాకు, ఇవన్నీ మిక్స్ వెజిటేబుల్ మనం శుభ్రంగా కడుక్కొని సన్నగా కట్ చేసుకొని అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇది గ్రేవీ మాదిరిలో, ఎక్కువ గ్రేవీ లేకుండా కొంచెం గ్రేవీ నీళ్ళు వేసేదిలే. దీంట్లోనే నీళ్ళు వస్తాయి. ఆకు ఉడికిందంటే కనుక మొత్తం నీళ్ళే వేయకూడదు. సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఎక్కువ నీళ్ళే వేయకూడదు, బిల్కుల్ నీళ్ళు వేయరు. ఇప్పుడు మస్టర్డ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్ వేసుకొని దీనికి కావాల్సిన వడి, ఇవి మనం పెసరపప్పు నానబెట్టుకొని మిక్సీ కొట్టి ఎండబెట్టుకుంటారు. ఇవి వడి మాదిరిగా మనం ఇటు ఎండబెట్టుకొని కూరగా అయినా చేసుకోవచ్చు. ఈ మాదిరిగా ఆకుకూరలు అయినా వేసుకోవచ్చు. ఫ్రై చేసుకొని ఇవి కొంచెం దోరగా ఇలా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే బాగుండవు. మనం పాంచపూరను అన్ని మిక్స్ చాలా టేస్ట్ బాగుంటుంది. అవి వేసుకుంటే తర్వాతకు మెంతులు, జీలకర్ర, ఆవాలు, అజ్మైన్, సోప్, ఇవన్నీ లాల్ మిర్చి, ఒటిమిరపకాయ కూడా వేసుకోవాలి. అవి వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న మిక్స్ వెజిటేబుల్ వేసుకోవాలి. చాలా బాగుంటుంది అన్నంలోకి టేస్ట్. 1/2 టీ స్పూన్ పసుపు పొడి, రుచికి తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ మిరప్పొడి. ఇంకేం మసాలా వేయకూడదు. సింపుల్ రెసిపీ, చాలా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు గట్రా ట్రై చేసి చూడండి. అన్నంలోకి బాగుంటుంది. సిమ్లోనే చూడండి, నీళ్ళు మొత్తం నీళ్ళే వేయకూడదు. ఆ సిమ్లోనే ఆకులో నీళ్ళు వస్తాయి. సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకు స్వీట్కు చక్కెర, స్వీట్ తగినంత చక్కెర వేసుకోవచ్చు, స్కిప్ చేయొచ్చు. సాల్ట్ వేసుకోవచ్చు. తీపి తిన్నవాళ్ళు సాల్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న వడి, అంతే సింపుల్ రెసిపీ. గ్యాస్ బంద్ చేయడమే, సర్వ్ చేసుకోవాలి.